కాలేజ్ అయిపోయి వైజాగ్ వచ్చేటప్పుడు ఆ రోజు రాత్రి ప్రేమ అంటే ఏంటో నాకు తెలిసింది. అమ్మని మొదటిసారి చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో నాకు తెలిసింది. తన్ని చూడగానే నాకు అమ్మే గుర్తొచ్చింది డాడీ. ఏ సూర్య, మా లోకంలో నీకన్నా అందం లేదనుకున్నాను, నిన్ను మించిన అందం కనిపించిందమ్మా. టికెట్ ప్లీజ్. వైజాగ్ ఎన్నింటికి వెళ్తుందండి? 6:30కి రీచ్ అవుతుంది. ఓకే ఓకే, టికెట్ ప్లీజ్. టికెట్. Oh my God, what a woman. Hi. Hi. Hello. I'm Meghna. Hi Meghna, I'm Surya. SCC Varangal. Huh? కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాను. SCC వరంగల్. అయ్యో, ఒకే ఊళ్ళో 4 ఏళ్ళ నుండి కూడా ఒక్కసారి కూడా చూడలేదు. ఏం చేస్తున్నావురా సూర్య? నేను భ్రమరాంబ, మెకానికల్ ఇంజనీరింగ్. ఎగ్జామ్స్ రాశాను, పాస్ అవుతాను అనుకుంటా. రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది. బుక్స్ కూడా ఇంకా పారేయకుండా అలాగే ఉంచా. నేను ఇంటికి వెళ్తున్నాను. నేను ఇంతకుముందు చూశాను మా కాలేజ్లో కల్చరల్స్కి వచ్చావు కదా. యు వన్ ఫస్ట్ ప్రైజ్ టు లైట్ మ్యూజిక్. యా, యూర్ గిటారిస్ట్. యా యా గిటారిస్ట్ యా. కానీ నేను నిన్ను అప్పుడు చూడలేదే. ఏమైంది? ఏం లేదు. మరిదేంటి? మరి అదేంటి? ఊపిరాడట్లేదా? అవును. యు నీడ్ ఎ డాక్టర్? నో, మీ వల్లే ఊపిరాడట్లేదు. ఫ్లడ్ చేద్దామని చూస్తున్నావా? నిజమే, నిజంగానే ఊపిరాడట్లేదు. అండ్ ఐ డోంట్ నీడ్ ఎ డాక్టర్. I need some oxygen.
అయ్యో కూర్చోలేకపోతున్నాను రా బాబు ఇక్కడ. దొరికిందా ఆక్సిజన్? దమ్మేగా. చచ్చా I don't smoke. ఆ నిమిషం అది తప్పు కరెక్టో నాకు అర్థం కాలేదు. మీరు అమ్మని చూడగానే మీరు ఆవిడని ప్రేమిస్తున్నానని చెప్పారు కదా, ఆ నిమిషం అది మాత్రమే నాకు గుర్తుకొచ్చింది. చెప్పేయి, నచ్చిందని చెప్పేయి. టెల్ హౌ యు లైక్ హర్. I've fallen in love with you, Meghna. హే చీప్గా అనుకోకు, నిజమే. నిన్ను చూడగానే ఒక పౌండింగ్ హార్ట్ బీట్, ఇళయరాజా బ్యాక్గ్రౌండ్స్కు తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు, ఈ గాడ్ ఫాదర్ బుక్ చదివేవా, అందులోలాగా థండర్బోల్ట్, మా నాన్నకి మా అమ్మని చూడగానే జరిగినట్టు అంతా ఒకే సెకండ్లో. I'm in love with you, Meghna. One second, just 1 second. No. People are sleeping. నా హృదయమంత నీవే, పూజించు దేవి రావే. నా హృదయమంత నీవే, పూజించు దేవి రావే. తలపులో ఓ సుఖం తరరరత్తదా, పిలిచని క్షణ క్షణం తరరరత్తదా. నా హృదయమంత నీవే, పూజించు దేవి రావే. తారరరరా. నాట్ బ్యాడ్ అట్ ఆల్, బాగానే ఉంది. ఇంతకుముందు నేను అలా బిహేవ్ చేయలేదు, ఎప్పుడు నాకు ఇంత ఖర్చు రాలేదు, ఉన్నాయని కూడా తెలీదు. కానీ ఇంతకుముందు ఎప్పుడు నీలాంటి అమ్మాయిని చూడలేదు. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు లెట్ యు గో. నేను ఇది చెప్పే తీరాలి. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఇప్పుడు నేనేం చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నాకు మొదటి చూపులోనే లవ్ అనే ఫీలింగ్ మీద నమ్మకం లేదు. నువ్వు బాగానే ఉన్నావు, యా. నీ మాటలు చేష్టలు అన్నీ బాగున్నాయి. ఇంతకుముందు నిన్ను చూశాను, సో నీతో మాట్లాడాను. కానీ లవ్ లేదు. దానికి ముందు మనం మాట్లాడాలి, ఫ్రెండ్స్ అవ్వాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నీ గురించి నాకేం మాట్లాడదాం, ఫ్రెండ్స్ అవుదాం. అదంత ఈజీ కాదు. సరే, ఓకే, ఫైన్, అర్థమైంది. ఇవేమొద్దు కానీ ఒక 3 ప్రశ్నలకు సమాధానం చెప్పు. నీకు పెళ్ళైందా? నో. మావయ్య కొడుకు, ఎంగేజ్మెంట్? నో. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదు. ఇది చాలు, నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వస్తాను. I'll come into your life, Meghna, and I'll sweep you off your feet. Yeah? Yeah. We'll see. We'll see. వెళ్ళి పడుకో. పాప నేను నిద్ర చెడగొట్టాను. ఐమ్ సారీ. తనకేం చెప్తుందనుకున్నానో తెలీదు, చెప్పేశాను. I was crazy in love.
ఏమండి ఎవరండి మీరు? బయటికి రండి, ఎవరిని చూస్తే తప్పుగా అనుకుంటారు. ఏ ఇక్కడి నుంచి చూసేప్పుడు పళ్ళికి నుంచి ఎప్పుడు చెయ్యి ఊపెప్పుడు ఎవరు తప్పుగా అనుకోరా? ఆ అమ్మాయికి చెయ్యి ఊపితే మీకేంటండి? ఏయ్ ఆ అమ్మాయిని నేనే. నువ్వు కాదే, ఆ అమ్మాయికి జుట్టు బాగా పొడుగ్గా ఉంటుంది. అవును, పొడుగ్గానే ఉంది. ఇక్కడి నుంచి చూస్తే మొహం తెలీదు ఓకే, తల్లికి కూతురికి కూడా తేడా తెలీదా? అమ్మా, మా అమ్మని చూసి చేయుపుతున్నావంట, ఆమెతో చెప్పగలనా నువ్వు నేననుకుని చేయుపుతున్నావని? నేను 8:30కి బయలుదేరుతానంటే 8:15 నుంచి 8:30 వరకు ఇటువైపు వెయిట్ చేసి చూడొచ్చు, లేదా ఇటువైపు రోజు 8:15 నుంచి 8:30 వరకు వెయిట్ చేసి చూడొచ్చు. అలా కాకుండా ఇక్కడి నుంచి 6 నెలలుగా చేయుపుతున్నావు. నీకోటి తెలుసా, నువ్వు నన్ను చూడడం మొదలుపెట్టిన 4వ రోజే నేను నిన్ను చూశాను. ఇక్కడే నీ బిల్డింగ్ ముందర వెయిట్ చేసే. ఆ తర్వాత అప్పుడప్పుడు ఆ టీ కొట్లో నుంచి దమ్ము కొట్టేప్పుడు చూశాను. లేదండి, దమ్ము కొట్టే అలవాటు నాకు లేదండి. తెలుసు, ఆ కర్రోడు దమ్ము కొడతాడు, నువ్వు పాలు తాగుతావు కదా. అవునండి. వచ్చిన కోపానికి 2 ఇద్దామనే వచ్చాను. చూడటానికి మంచి అబ్బాయిలా ఉన్నావు, అందుకే తప్పించుకున్నావు. తర్వాత జీతం ఎంత? 9,000. 6వ తేదీ అయినా జీతం కవర్ చింపనే లేదు. డైలీ 5ంటికి అలారం పెట్టింది, నీ మొబైల్లో చూశాను. నాకోసమే కదా. పార్వతి అని ఒక నేమ్ సేవ్ చేసింది, ఆవిడెవరు? మీ అమ్మ. ఏమండి ఎందుకండి అమ్మకి ఈ విషయం చెప్పడం? అమ్మా, ఆ అమ్మాయి చెప్పింది నువ్వు నమ్మదమ్మా. పొద్దున లేచి ఒళ్ళు విడుచుకుంటాను కదా, అది చూసి తప్పుగా అనుకుందమ్మా. ఏ అమ్మాయి చెప్పింది నమ్మకూడదు? కల ఏమైనా వచ్చిందా? ఏమండి మా అమ్మతో ఏం చెప్పారండి? నేనేం చెప్పలేదు, అంతా నువ్వే వాగేశావు. సరే మా అమ్మ, నాకు పని టైం అయింది, నేను సాయంత్రం ఫోన్ చేస్తానమ్మా. హలో, ఎవరన్నా చూస్తే తప్పుగా అనుకుంటారంటున్నావు. మీ అమ్మకి ఇంత భయపడుతున్నావు, కానీ డైలీ ఇక్కడి నుంచి చెయ్యి ఊపుతున్నావు, నేను వేసుకున్న కలర్లోనే డ్రెస్ వేస్తున్నావు. ఏంటి లవ్వా? సరే, సాయంత్రం 5ంటికి రాజీవ్ పార్క్లో కలుసుకుందాం. ఏమండి ఏమండి నాకు 7 గంటల దాకా డ్యూటీ ఉందండి. పర్మిషన్ అడుగు. ఏమండి 2 గంటల సేపు పర్మిషన్ ఇవ్వరండి. అయితే లీవ్ పెట్టు. అయ్యో, పనిలో చేరిన దగ్గర నుంచి లీవే పెట్టలేదండి. లవ్ చేయడం మొదలు పెట్టావు కదా, ఇక మీదట మాటి మాటికి పర్మిషన్ తీసుకోవాలి, అప్పుడప్పుడు లీవ్ పెట్టాలి, అబద్ధాలు చెప్పాలి, అప్పు తీసుకోవాలి, దెబ్బలాట్లు, పోలీసు, కోర్టు కేసుని తిరగాల్సి వస్తుంది. అన్నిటికీ రెడీగా ఉండు. వచ్చేప్పుడు మర్చిపోకుండా జీతం కవర్ తీసుకురా. సారీ, పడుకోలేదా? లేదు. ఓకే. ఏంటలా చూస్తున్నావు? నిన్నోటి అడగనా? ఏంటి? నువ్వెంత అందంగా ఉంటావు నీకెప్పుడన్నా చెప్పానా? లేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? ఎందుకు? ఎందుకంటే నువ్వేం పెద్ద అందంగా ఉండవు కాబట్టి. రాహుల్, 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 తాకపోతే సచ్చినోడా. లే రాహుల్, రాహుల్, లే రాహుల్, లే రాహుల్, లే లే. టైం ఎంత అయిందో తెలుసా? నువ్వెంత అందంగా ఉంటావో ఎప్పుడైనా చెప్పానా?
నువ్వేం చెప్తావో నాకు తెలుసు. త్వరగా లే, అందరూ ఆల్రెడీ రెడీ అయిపోయారు, మన కోసమే వెయిట్ చేస్తున్నారు. ప్రియా ప్లీజ్ ఇంకాసేపు పడుకొని. రాహుల్, మన ఫ్లైట్ 1 o'clock అంట. అవునా, అయితే మనం బయలుదేరాలి. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే వెళ్దాం, సరేనా? అంత తొందరగానా? అవును. రాహుల్, ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంది కదా, కాసేపు ఇక్కడే ఉండేద్దాం ప్లీజ్. ప్రియా మనం వెళ్ళాలి, వెళ్తున్నాం అంతే. రాహుల్, బట్ అంకుల్ అండ్ ఆంటీతో కాసేపు ప్లీజ్. ప్రియా ప్లీజ్ నువ్వేం చెప్పొద్దు, మనం వెళ్తున్నాం అంతే. గో గెట్ రెడీ క్విక్. గంట కొట్టినాక ఓరినాయ